ఒక 25-30 ఏళ్ల క్రితం ఒక పాట రాశా నేను. ఎవరో అడిగారు, గురువు గారు ఒక పాట కృష్ణుడి గురించి పాట రాయడం అంటే ఇంతకన్నా ఏం కావాలి కవికి? రాముడు కృష్ణుడు అంటే అంతకన్నా వర్ణనీయం అంశం ప్రపంచంలో ఏముంటుంది? రాధాకృష్ణులు ఉన్నారు. రాధాదేవి వెతుకుతూ ఉన్నది, ఉదయం నుంచి వెతుకుతోంది కృష్ణుడి కోసము. తొలి సంజల చిరుగాలి నీలో విలిలో ఉన్నాడా. పొద్దున్నే ఆ ప్రభాత వాయువు, ఉదయపు గాలి వీస్తున్నది, చాలా ప్రసన్నంగా ఉంటుంది. ఆ గాలిని అడిగింది, ఏమయ్యా మా కృష్ణుడిని ఏమన్నా చూసావా అంటే అది ఏం పలకలేదు, బుస్సుమని వెళ్ళిపోయింది. తొలి సంజల చిరుగాలి నీలో గిలిలో ఉన్నాడా అంటే ఏం పలకకుండా వెళ్ళిపోయింది. మధ్యాహ్నం అయింది. ఎండ వేళలో అడవి నీ నీడను దాగున్నాడా. అడవిని అడిగింది. అన్ని చెట్లు, దట్టమైన నీడలు. ఓ నీడల్లాగా చెట్లు, మీ రంగులోనే ఉంటాడు మా స్వామి, ఎక్కడెక్కడన్నా ఉన్నాడా అని అడిగితే అవి కూడా ఊరికే కొమ్మలు ఊపుతున్నాయి తప్ప, నీడలు కదులుతున్నాయి తప్ప ఏమీ సమాధానం ఇవ్వలేదు. ఎండ వేళలో అడవి నీ నీడను దాగున్నాడా. మునిమాపున, సాయంకాలం అయిపోయింది, మునిమాపున అలనల్ల అలలబడి సాగేవో యమునా నీ నడుమను నడయాడేనా. నీ అలల్లాగే కండలు తిరిగి ఉంటాడు నా స్వామి, ఏమన్నా నీకు తెలుసా అని అడిగింది. మునిమాపున అలనల్ల అలలబడి సాగేవో యమునా నీ నడుమను నడయాడేనా. అవునా కాదా అంటే అన్నిటికీ సమాధానం ఏమే చెప్పుకుంటుంది, అవతల ఎవరు చెప్పటం లేదు. అవునా కాదా బదులే రాదా, మౌనగానమే సమాధానమా. బదులు లేని నా వెదుకులాటలో నెరమోమును అరచేత తాల్సన్నా. ఇలాగా దిగులుగా కూర్చున్నది. సంధ్యా సమయం, రాత్రి అయింది. అప్పుడు రాధాదేవి ఇట్లా కూర్చుంది. ఇదంతా రాధాదేవి ఎవడంటే మానవుడే. వీడు పొద్దున్నుంచి జీవితం మొదలైనప్పటి నుంచి వెతుకుతున్నాడు భగవంతుడి కోసం. లేడండి అన్నాడు. ఉన్నాడండి కానీ ఆయన మీరనుకునే ఆయన కాదండి అని ఒకడు అన్నాడు. కాదండి అసలు ఈయనేనండి అన్నాడు ఒకడు. ఉన్నాడు కానివ్వండి, ఆయనగో ఇట్లాగా ఉన్నాడు అట్లాగా ఉన్నాడని ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు భాష్యాలు చెప్తున్నారు. వాడి ఇష్టం వచ్చినట్టు చెప్పడం కాదు, వాళ్ళకి పాపం దర్శనం అయినట్లు వాళ్ళు భాష్యాలు చెప్తున్నారు ప్రపంచంలో. ఈ రాధ ఏమో వెతుకుతూ ఉన్నది. జీవుడు, రాధ అంటే జీవుడే, వెతుకుతూనే ఉన్నాడు. చేయి ఇలా పెట్టుకుని దిగులుగా కూర్చున్నాడు. చుక్కలు పొడిచిన శూన్యంలో ఎక్కడిది సిరి నవ్వు. చుక్కలు పొడిచాయి, రాత్రి అయిపోయింది, పొద్దున్నుంచి వెతుకుతున్నాడు. సంధ్యా సమయం అయిపోయింది. 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చాయి. వెతుకుతున్నాడు కనపడలేదు. 90 ఏళ్ళు వచ్చాయి. చుక్కలు పొడిచిన శూన్యంలో ఎక్కడిది సిరి నవ్వు. ఒక నవ్వు వినపడుతోంది. అసలు నవ్వే వింటున్నానా, నే భ్రమలోనే ఉన్నానా. కాబట్టి ఆమెకు అనుమానం వచ్చింది, ఈ నవ్వన్నా నిజమా లేదా ఏదైనా నవ్వు లాగా వినపడుతోందా అని అనుమానం వచ్చింది. నవ్వే వింటున్నానా, నీ భ్రమలోనే ఉన్నానా అంటే కృష్ణుడు వచ్చాడు. నవ్వే ఇది నవ్వే, మువ్వల మురళి మోహన కృష్ణుని పెదవుల విరిసిన పువ్వే. నవ్వే ఇది నవ్వే, మువ్వల మురళి మోహన కృష్ణుని పెదవుల విరిసిన పువ్వే. అమ్మక చెల్ల నమ్మనిదెల్ల భ్రమయే కాదా పిల్ల. అంతా వెతికావు, పొద్దున్నుంచి వెతుకుతున్నావు, ఎక్కడెక్కడెక్కడో వెతికావు. అమ్మక చెల్ల నమ్మనిదెల్ల భ్రమయే కాదా పిల్ల. నేనే నీలో కొలువై ఉంటే
వెతికెదవి జగమెల్లా. ప్రపంచమంతా వెతుకుతున్నావు, లోపల మాత్రం వెతకలేదు. నేను నీ లోపలే ఉన్నాను, అందువల్ల నీకు ఇంత సమయం పట్టింది, నేను నీలోనే ఉన్నాను అన్న. ఇది తత్వం. ఊరికే వాళ్ళు ఏదో పాట అడిగారు కానీ అది ఇలా వచ్చింది. చాలా మురిసిపోయారు వాళ్ళు అడిగిన వాళ్ళు. మేమేదో అడిగాము, సాధారణంగా రాధాకృష్ణుడు అన్నాం కానీ ఇంతటి రాధాకృష్ణులు అంటేనే తత్వము. ఒక 25-30 ఏళ్ల క్రితం ఒక పాట రాశా నేను. ఎవరో అడిగారు, గురువు గారు ఒక పాట కృష్ణుడి గురించి పాట రాయడం అంటే ఇంతకన్నా ఏం కావాలి కవికి? రాముడు కృష్ణుడు అంటే అంతకన్నా వర్ణనీయ అంశం ప్రపంచంలో ఏముంటుంది? రాధాకృష్ణులు ఉన్నారు. రాధాదేవి వెతుకుతూ ఉన్నది, ఉదయం నుంచి వెతుకుతోంది కృష్ణుడి కోసము. తొలి సంజల చిరుగాలి నీలో విలిలో ఉన్నాడా. పొద్దున్నే ఆ ప్రభాత వాయువు, ఉదయపు గాలి వీస్తున్నది, చాలా ప్రసన్నంగా ఉంటుంది. ఆ గాలిని అడిగింది, ఏమయ్యా మా కృష్ణుడిని ఏమన్నా చూసావా అంటే అది ఏం పలకలేదు, బుస్సుమని వెళ్ళిపోయింది. తొలి సంజల చిరుగాలి నీలో గిలిలో ఉన్నాడా అంటే ఏం పలకకుండా వెళ్ళిపోయింది. మధ్యాహ్నం అయింది. ఎండ వేళలో అడవి నీ నీడను దాగున్నాడా. అడవిని అడిగింది. అన్ని చెట్లు, దట్టమైన నీడలు. మీ ఓ నీడల్లాగా చెట్లు, మీ రంగులోనే ఉంటాడు మా స్వామి, ఉన్న ఇక్కడెక్కడన్నా ఉన్నాడా అని అడిగితే అవి కూడా ఊరికే కొమ్మలు ఊపుతున్నాయి తప్ప, నీడలు కదులుతున్నాయి తప్ప ఏమీ సమాధానం ఇవ్వలేదు. ఎండ వేళలో అడవి నీ నీడను దాగున్నాడా. మునిమాపున, సాయంకాలం అయిపోయింది, మునిమాపున అలనల్ల అలలబడి సాగేవో యమునా నీ నడుమను నడయాడేనా. నీ అలల్లాగే కండలు తిరిగి ఉంటాడు నా స్వామి, ఏమన్నా నీకు తెలుసా అని అడిగింది. మునిమాపున అలనల్ల అలలబడి సాగేవో యమునా నీ నడుమను నడయాడేనా. అవునా కాదా అంటే అన్నిటికీ సమాధానం ఏమే చెప్పుకుంటుంది, అవతల ఎవరు చెప్పటం లేదు. అవునా కాదా బదులే